హలో ఎవ్రీవన్. డే 1లో దెబ్బతిన్న పులి డే 2లో ఎలా గర్జించిందో తెలుసుకుందామా? కురుక్షేత్ర యుద్ధం సెకండ్ డే అంటే అప్పట్లో ఒక మెగా బ్లాక్ బాస్టర్ యాక్షన్ సీక్వెల్. ఫస్ట్ డే కౌరవుల గ్రూప్కి లీడర్గా ఉన్న భీష్ముడు ఊచకోత కోశాడని, పాండవులు డిప్రెషన్లోకి వెళ్లారని, కృష్ణుడు మోటివేట్ చేశాడని తెలుసుకున్నాం. మరి రెండో రోజు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందామా? మొదటి రోజు ఫెయిల్ అయిన పాండవుల టీం రెండో రోజు ఫుల్ ప్లానింగ్తో దిగారు. పాండవుల టీం కెప్టెన్ దృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహం వేశాడు. అంటే బర్డ్ షేప్లో ఉండి అటాక్ చేసే స్ట్రాటజీ అన్నమాట. పాండవులలో ఉన్న బెస్ట్ ప్లేయర్ అర్జునుడు గాంధీవంతో భీష్ముడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య వార్ అస్సలు మామూలుగా జరగలేదు, ఒక గొప్ప బీభత్సమే. ముఖ్యంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధంలో రెండో రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ భీముడే. భీముడు కౌరవ సైన్యంలో ఉన్న కళింగరాజు శృతాయుణ్ణి, అతని సైన్యాన్ని మట్టి కర్పించాడు. అర్జునుడు సాత్వకి భీష్ముడితో, భీముడు కళింగరాజుతో, దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యునితో, అభిమన్యుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో భీకర యుద్ధం చేసి పైచేయి సాధించారు. మొదటి రోజు కౌరవులు పాండవులను భయపెడితే రెండో రోజు పాండవులు కౌరవులను వణికించారు. కురుక్షేత్ర యుద్ధం రెండో రోజు నుండి మనం ఏం నేర్చుకోవాలి? మొదటిది, పాండవులు మొదటి రోజు ఫెయిల్ అయినా రెండో రోజు రీగ్రూప్ అయి సక్సెస్ అయ్యారు. మనం కూడా ఒక ఎగ్జామ్ పోయినా లేదా ఒక పనిలో ఫెయిల్ అయినా డే 2కి కొత్త ప్లాన్తో రెడీ అవ్వాలి. రెండోది, కౌరవ సైన్యం చాలా పెద్దది, కానీ పాండవులు క్రౌంచ వ్యూహం అనే టెక్నిక్ని వాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. కాబట్టి ఏదైనా సాధించాలంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. మూడోది, భీముడు కళింగరాజు అతని సైన్యాన్ని టార్గెట్ చేసి దాని మీదనే ఫోకస్ చేశాడు. కాబట్టి మనం కూడా మధ్యలో వచ్చిన వాటికి డైవర్ట్ అవ్వకుండా గోల్ మీద లేజర్ ఫోకస్ ఉంచాలి. నాలుగోది, పాండవులు ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ డిసైడ్ చేసుకొని వారిలో రెండో రోజు సక్సెస్ అయ్యారు. కాబట్టి మన ముందు ఎంత పెద్ద టాస్క్ ఉన్నా దాన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తూ టోటల్ వర్క్ని ఫినిష్ చేయాలి. ఇలా మనము రెండో రోజు నుంచి చాలా నేర్చుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మూడో రోజు ఏం జరిగిందో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్, అమ్మ భాషలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.